డియర్ స్టూడెంట్స్, తెలంగాణ పీజీ ఈసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. తెలంగాణలో ఎంటెక్ చేయాలనుకున్న వాళ్ళకి గేట్ స్టూడెంట్ దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం ద్వారా రెస్పాన్స్ షీటు ఇక్కడ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి 2024. ఈ విధంగా స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. యూ కెన్ డౌన్లోడ్ యువర్ రిజల్ట్స్ అనమాట. ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ నెంబరు, ఆల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్టయితే మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. త్వరలో మనకి తెలంగాణలో తెలంగాణలో ఎంటెక్ సంబంధించిన కౌన్సిలింగ్ అయితే వచ్చే అవకాశం. దీనికి సంబంధించిన వివరాలు అయితే నిన్న 92.66% అయితే ఉత్తీర్ణులయ్యారు ప్రతి ఒక్కరు కూడా. మరి రిజల్ట్స్ ఫలితాలు విడుదల చేస్తున్న బాలకృష్ణారెడ్డి తదితరులు ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్ తదితర పోస్టులు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశ పరీక్షలు 92.66% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు కన్నా బాలికలే ఉత్తీర్ణత సాధించారు. బాలురు 91.0% ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 94 ఉత్తీర్ణులయ్యారు. పీజీ ఈసెట్ రాష్ట్ర వ్యాప్తంగా మే 29 నుంచి జూన్ 1 వరకు JNTH నిర్వహించింది. ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, మరి JNTH VC ప్రొఫెసర్ DK రెడ్డి, రిజిస్టర్ డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. మండల కార్యదర్శి పురుషోత్తమ. మొత్తము 19 కోర్సులకు సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షకు బాలికలు 13,000 మంది హాజరయ్యారు. వీరిలో 12,000 మంది పాస్ అయ్యారు. బాలురు 10,000 మంది హాజరు. వీరిలో 9,200 మంది అర్హత సాధించారు ఎంటెక్. ఇక మిగతా వాళ్ళందరూ కొంతమంది ఆల్రెడీ మనకి గేట్ జరుగుతుంది కదా, గేట్ 2026, అందుకని గేటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. వీటికి చాలామంది స్టూడెంట్స్ రాయటం లేదు. మరి గేట్లో ఎక్కువ IITలో, NITలో మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంటెక్ అనేది ఓన్లీ ఇక్కడ తెలంగాణలో మాత్రమే. తెలంగాణలో ఉన్న కాలేజీల్లో తెలంగాణలో ఏమేమి ఉన్నాయి మనకి ఎంటెక్, OU, ఉస్మాన్ యూనివర్సిటీ, JNTU, CBIT, వీటిల్లో ఎంటెక్ కోర్సులు ఉన్నాయి. వీటికి సంబంధించిన అడ్మిషన్స్ ఇక్కడ పీజీ ఈసెట్ నుంచి వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు 2027 గేట్కి కూడా ఇప్పటి నుంచి మీరు ప్రణాళిక వేసుకోండి. ఎవరైనా 2026 గేట్ రాయాలనుకుంటే మరి హ్యాపీగా రాసుకుంటే మీకు IITలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి త్వరలో ఎంటెక్ తెలంగాణ ఎంటెక్ సంబంధించిన అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం. వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ECE ఇక్కడ జరిగినవి కూడా ఈసీఈ తర్వాత CSE, ECE, ఇన్స్ట్రుమెంటేషను, మెకానికల్ ఇంజనీరింగు, కెమికల్ ఇంజనీరింగు, మెటలర్జీ అన్ని బ్రాంచ్లకి వీళ్ళైతే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ డేట్స్ 29 నుంచి మొన్నే జరిగినాయి. మరి రిజల్ట్స్ కూడా తొందరగా ఇవ్వటం అయితే జరిగింది. మీరు ర్యాంక్ కార్డు కూడా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ర్యాంక్ కార్డు కూడా దీనిలోకి వెళ్తే మీకు ర్యాంక్ కార్డు కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు గేట్ 2027కి ప్రిపేర్ అవ్వండి. ఇలా ఇప్పటి నుంచి గేట్ 2027 ప్రిపేర్ అంటే మీరు IITలో, NITలో సీటు పొందే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్.